ఇక సర్కార్ బడుల్లో అత్యాధునిక బోధన ఉచిత సేవలకు ముందుకొచ్చిన 6 స్వచ్ఛంద సంస్థలు సీఎం సమక్షంలో విద్యాశాఖ ఒప్పందాలు చేసుకుందట. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనల సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓలతో పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలో అధునాతన ఎడ్టెక్ సదుపాయాలు కల్పించింది. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదివారం 6 ఎన్జిఓ ప్రతినిధులతో ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు. నందన్ నిలేకర్ నేతృత్వంలోని ఏక్స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ ఫాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ వంటి పేరొందిన సంస్థల ఎంఓయూలు కుదుర్చుకున్న ఎన్జిఓల జాబితాలో ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన ఈ సంస్థల భాగస్వామ్యంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బోధన నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలన్న ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ప్రత్యేక కార్యదర్శి హరిత, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం గతంలో చదువుకున్న వెనకట మన పెద్దవాళ్ళు పెద్ద బాల శిక్ష చదివేది. పెద్ద బాల శిక్ష చదివితే 5-6 తరగతి చదివిన పెద్ద చదువు లెక్క. ఏం చదివినట్టు పెద్ద బాల శిక్ష చదివినానికి ఆ తర్వాత వచ్చిన చదువు, ఆ తర్వాత మారిన చదువు, ఆ తర్వాత మారిన చదువు, ఇట్లా క్రమంగా ఒకప్పుడు ఏది బీటెక్, ఆ తర్వాత ఆ పై స్థాయిలో ఎంటర్ అయ్యేటువంటి కంప్యూటరు ఇవాళ ఎల్కేజీ యూకేజీ కాడికి వచ్చేసినటువంటి సందర్భంలో పిల్లలకు ఈ విద్య పట్ల ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనము 1వ తరగతి నుంచే పిల్లలకు బోధిస్తే వాళ్ళు రేపు 10వ తరగతి అయ్యే వరకల్లా మిగతా ప్రపంచంతో పోటీ పడడానికి మన సర్కార్ బడి విద్యార్థులు ఉంటారనేది మనం ఒక ప్రతిపాదన చేసినాం రాష్ట్ర ప్రభుత్వానికి. సరే, రాష్ట్ర ప్రభుత్వం కూడా పిల్లల భవిష్యత్ విషయంలో కొంత సానుకూలతగానే ఉంది, ఆలోచించింది. ఆ విషయంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇక రెండోది ఏంటంటే ఎల్కేజీ యూకేజీ విద్యను కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రవేశపెట్టడం ఇది అద్భుతం. సో ఇట్లా ఎక్కడైతే గ్యాబులు ఉన్నాయో, ఎక్కడైతే ప్రైవేటు దోపిడీకి గ్యాబులు ఉన్నాయో అక్కడ ఆ గ్యాబులన్నీ మూసేస్తే సర్కార్ బళ్ళల్లో ఇవాళ ఎల్కేజీ యూకేజీ 1వ తరగతి నుంచి పీజీ వరకు అన్ని రకాలుగా ప్రభుత్వమే చేస్తూ ముందుకు వస్తూ ఉంది. అయితే ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒప్పందం చేసుకున్నటువంటి సంస్థల బ్యాక్గ్రౌండ్లు కూడా ఒకసారి చెక్ చేయాలి. ఎందుకంటే ఇందులో నాకు ఒక సంస్థ గురించి నేను ఒకసారి రీసెర్చ్ చేస్తూ ఉంటే ఒక సంస్థ కొద్దిగా తికమక సంస్థ ఉంది. మరి ఆ సంస్థ ఏందనేది ఒకసారి నేను మళ్ళీ ఒకసారి పరిశీలించుకున్న తర్వాత మాట్లాడతా. కానీ ఇక్కడ ఇంకోటి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే ఇవాళ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. లోకల్ బాడీ ఎన్నికలకు ప్రభుత్వ బడిలో వాళ్ళ పిల్లలు చదవాలనేటువంటి కార్యక్రమాన్ని ఒక నిబంధనను కనుక తీసుకురావస్తే అది బాగా జరుగుతుంది. రెండోది, గౌరవ ముఖ్యమంత్రి గారు మార్నింగ్ న్యూస్ తరఫున ఈ ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ 3 పిల్లల నిబంధనను ఎత్తేయండి. ఇప్పటికే సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోయింది. మనం జనాభా నియంత్రణ కోసం పెట్టుకున్నటువంటి నిబంధన ఇవాళ సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోయి డీలిమిటేషన్ జరిగితే సీట్లు పెంచే పరిస్థితి లేక తక్కువ సీట్లు పెరిగి ఆగమయ్యే పరిస్థితికి వచ్చింది. కాబట్టి జనాభా పెరుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇవాళ జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో 3 పిల్లల నిబంధన ఎత్తివేయాలి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే విధంగా నిబంధనలు రూపొందించాలి. అప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఇప్పుడు సపోజ్ ఒక గ్రామంలో సర్పంచ్ ఉండనుకో, ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్ ఈయన పిల్లగాడు ప్రైవేట్లో చదివిండి అనుకో, ఓకే, గవర్నమెంట్ స్కూల్ ఇది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సర్పంచ్ పిల్లగాడు ప్రైవేట్లో చదివితే సర్కార్ బండి పట్టించుకోడు. అదే ఈ నిబంధన ఇక్కడ మార్చి ఖచ్చితంగా వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీ, జెడ్పీటీసీలుగా పోటీ చేయాలి. మరి పిల్లలు లేని వాళ్ళు ఎట్లా? పిల్లలు లేని వాళ్ళకి ఏం లేదు. రెండోది, ఇక్కడ మరి మా పిల్లలు అయిపోయింది కదా, 10th వరకు అయిపోయింది కదా, మా పిల్లలు ఇప్పుడు ఇంటర్ డిగ్రీలో ఉన్నారు కదా అని అంటే 10thలో చదువుండే నిబంధన తీసుకో. అప్పటి వరకు ఏదో కొన్ని రోజులు సర్కార్ బడిలో చదివిన నిబంధన తీసుకురా. ఇది తప్పేం కాదు. ఇది ఇటు ప్రభుత్వ బడులు మెరుగుపడతాయి. రెండోది,
ఇక్కడ సర్పంచ్ కొడుకు కనుక గవర్నమెంట్ స్కూల్లో చదివితే సర్పంచ్ గారు వారానికి ఒకసారైనా పోతాడు గవర్నమెంట్ పోయి ఆ టాయిలెట్ బాగుందా, భోజనం బాగా పెడుతురా, పుస్తకాలు బాగున్నాయా, సార్లు చదువు బాగా చెప్తురా, ఇవన్నీ చూస్తారు. కాబట్టి నిబంధన కావాలా. రెండోది ఇదివరకు ఫస్ట్ ఏమో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేయాలి. దయచేసి లైవ్లో పాల్గొంటున్నటువంటి మిత్రులారా, ఇవాళ అత్యంత కీలకమైనటువంటి సమావేశం జరగబోతా ఉంది. ఏపీ ఆల్రెడీ ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేసింది. ఏపీ ఎత్తేసింది ముగ్గురు పిల్లల నిబంధన. తెలంగాణ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు పిల్లల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వాళ్ళకి ముగ్గురు పిల్లల నిబంధన ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేయాలి. మీరేమంటారు? మీ ఒపీనియన్ తెలియజేయండి ఒకసారి. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.